వదిన అంగడికి పోయేద్దాం రారాదు, 4-5 తీర్ల కూరగాయలు పట్టుకొద్దాం. అబ్బా ఆకుకూరలు మస్తు ఫ్రెష్గా ఉన్నాయి కదా, తెంపి ఫ్రిడ్జ్లో పెడితే 4 రోజుల తర్వాత అయినా వండుకోవచ్చు. మార్కెట్ల కంటే గా దుక్నంలా ఇంకా మంచిగా ఉంటాయి వదిన. 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే, ఏసీ ఎర్రలో పెడతారు, దుమ్ము దూసరం మాటే ఉండదు అని చెప్తారు. ఆడనో ఈడనో ఇంటికాడికి వస్తేనో 4 తీర్లై తీసుకుంటారు. అయితే పాలకూర తింటే పానం పడతారు, బచ్చల కూర బలమిస్తది, మెంతి కూర మంచిది అంటుంటారు. వాజివే కానీ బెంగళూరు చుట్టూర వండించిన ఆకుకూరలను ల్యాబ్ కు పట్టుకుపోయి టెస్టులు చేస్తే అండ్లా డేంజర్ కెమికల్స్ ఉన్నాయని తేలింది. సీసం అంటారు చూడుర్రి, అది షాన్ ఎక్కువందట. మందులు కొట్టకుండా వెనకటి లెక్క వండించినమని చెప్పిన ఆర్గానిక్ ఆకుకూరల్లో కూడా పురుగు మందుల జాడగు పడ్డదట. ఇవ్వే కాదు, దొండకాయ, వంకాయ, చిక్కుడుకాయల మోతాదుకు మించున్నదట సీసం. కాకర, బీర, దోస, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్ లో కూడా బయటపడ్డదట. సర్కారు ఎన్నడో బందు పెట్టించిన మందు అంటుకుందట కూరగాయలకు. 26 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 23 కెమికల్స్ కనబడ్డాయంటే ఎట్లున్నదో చూడుర్రిగా. ఏండ్లకేండ్లు గసుంటి తింటే లేనిపోని రోగాలు మోపైతాయట. గా టెస్టులు చేసింది బెంగళూరులోనైనా మనకడగిన గట్లనే ఉన్నదటుల్లా. నర్వ్స్ రిలేటెడ్ న్యూరలాజికల్ డిసార్డర్స్ వస్తాయి, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా లివర్ ఇబ్బందులు రావచ్చు. కంపెనీలకెళ్ళొచ్చే మురుగు నీళ్లతోటి వండించుడు ఓ కారణమైతే అడ్డగోలుగా మందులు కొట్టుడు ఇంకో కారణమట. కాత పూత జప్పున రావాలని, పురుగు తలగొద్దని, పంట ఎక్కువ వెళ్ళాలని కొత్త కొత్త మందులు పిచికారీ చేస్తుర్రట. ఆడికెళ్ళి సిటీకొస్తే మనం కొనుక్కోపోతాం. కొంత డేంజర్ తప్పాలంటే కూరగాయలను మంచిగా గడగాల ఇంటికి దేంగానే. డ్రింకింగ్ వాటర్తో బాగా కడగాలి. ఒక్కసారి జస్ట్ ఇలా వదిలేయడం కాదు, నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టి వదిలేసి కొంచెం ఉప్పు వేసి లేదా వినెగర్ వేసి బాగా వాష్ చేయాలండి, స్పెషలీ ఆకుకూర. కూరగాయలు తిని గిన్ని తిప్పలు పడే బజిలి సప్పుడు గంట ఓ నాడు చికెను, మర్నాడు మటను, తెల్లారి చేపలు, మళ్ళో నాడు కోడిగుడ్లు తెచ్చుకుంది నయమనిపిస్తుందిలే. కానీ కౌసు లెక్క కౌసుకుంది. మళ్ళో పరి చెప్తాం తీయుర్రి.